యాక్చువల్గా మన భారతదేశంలో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ప్రకటించవచ్చు, ఆచరించవచ్చు. 18 సంవత్సరాలు నిన్న ఏ ఒక్క వ్యక్తి అయినా భారతదేశ పౌరునిగా వాళ్ళకి నచ్చే మతాన్ని స్వీకరించవచ్చు, మారచ్చు కూడా. బలవంతం లేకుండా వారికి నచ్చిందా, అందులో పద్ధతులు నచ్చాయా, అదేదో నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు కాస్త ఏదో నెమ్మదిగా ఉంది, దీనివల్ల నాకేదో మోక్షం దొరికే మార్గం ఉందని ఎవరైనా వాళ్ళంతా వారు అనుకుంటే మారిపోవచ్చు. అలాగే మన ఇండియాలో చాలా మంది ఉన్నారు ఇతర మతాల నుంచి క్రైస్తవులకు వచ్చిన వాళ్ళు, క్రైస్తవుల నుంచి ఇతర మతాలకు వెళ్ళిన వాళ్ళు. ఎవరు అభ్యంతరపరచరు. ఇదైతే బోర్డు విషయంకి వస్తే, ఈ బోర్డు నాకు నేను అనుకుంటున్న నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. అత్యంత ఘోర పాపిని నేను. అనేక చూపుతో, తలపుతో, క్రియల్లో, చేతల్లో పాపంలో పుట్టి పెరుగుతున్న నా కొరకు యేసయ్య రక్తం కాచి నా పాపానికి క్షమాపణ కలిగించాడు అనేది బైబిల్లో ఉంది, ఇతర మత గ్రంథాల్లో కూడా ఉంది. కనుక ఇతర మత గ్రంథాల్లో ఉన్న వాళ్ళు తీసుకోకపోయినా నా విశ్వాసాన్ని, నా యేసయ్యని నేను ప్రకటించాను. ఆయన కూడా చెప్పాడు, ఎవరైతే నన్ను రక్షకునిగా అంగీకరించారో, ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్నారో, సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా తేయండి, నేను ఏదైతే చెప్పానో ఆ ప్రేమను ప్రకటించండి అన్నాడు ఆయన. ఓకే, సో ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగ చట్ట ప్రకారం ఆర్టికల్ 19, 25 నుంచి 28 వరకు ఉన్న మత స్వేచ్ఛ హక్కుని బట్టి నాకు నేనుగా ఈ బోర్డు వేసుకున్నాను.